దయాలు రాజా నిర్దయ మంత్రి. ఒక గ్రామంలో రాఘవ్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక చిన్న పాప ఇంకా భార్య ఉన్నారు. రాజు అతని చిన్న సంసారంతో చాలా ఆనందంగా ఉండేవాడు. రాజుగారి మంత్రి రాజుగారి కార్యకలాపాల్ని చూస్తూ ఉంటాడు. అతను అనుకుంటాడు, ఈ రాజుగారు కనుక చచ్చిపోతే ఈ దేశాన్నంతా నేనే ఏలేయొచ్చు కదా అని. రాజుగారిని చంపేయటానికి మంత్రి కొంతమంది గూండాల్ని పంపిస్తాడు. రాజుగారిని చంపడానికి ఆ గూండాలు రాజుగారి గది దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న దాసి వాళ్ళని చూసి గట్టిగట్టిగా అరవడం మొదలెడుతుంది. అక్కడ ఉన్న సైనికులంతా గుండాల్ని పట్టుకొని జైల్లో వేసేస్తారు. మంత్రి తన యోచన ఫలించకపోవడంతో చాలా కోపంగా ఉంటాడు. మంత్రి ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్తాడు. ఆ మంత్రగత్తె మంత్రితో అంటుంది, చెప్పు, నేను ఒక మంత్రగత్తెని, నువ్వొక మామూలు మనిషివి. మంత్రగత్తె దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? మంత్రి మంత్రగత్తెతో అంటాడు, నాకు నీ సహాయం కావాలి. మంత్రగత్తె అంటుంది, సహాయం? ఏం సహాయం కావాలి? మంత్రి అంటాడు, నువ్వు రాజుని చంపడంలో నాకు సహాయం చెయ్యి, బదులుగా నేను నీకు సగం రాజ్యం ఇస్తాను. మంత్రగత్తె దీనికి ఒప్పుకుంటుంది. రాజుగారిని చంపడం కోసం మంత్రగత్తె మహల్కి చేరుకుంటుంది. ఆ మంత్రగత్తె ఒక అందమైన అమ్మాయి రూపంలో వెళ్తుంది. రాజుగారితో అంటుంది, నేను నిస్సహాయరాలుని. మీరు నాకు మీ రాజ్యంలో ఏదైనా ఒక చిన్న పనిప్పిస్తారా? రాజు చాలా దయగలవాడు. ఆ అమ్మాయిని కూతుర్ని చూసుకోమని పనికి అప్పగిస్తాడు. కాసేపు మాత్రం మంత్రగత్తె మామూలు మనిషిలా మహల్లో ఉంటుంది. రాజుగారి పాపని చాలా బాగా చూసుకుంటుంది. రాజుగారికి చాలా ఆనందం వేస్తుంది. ఆ అమ్మాయిని ఎల్లప్పటికీ మహల్లోనే ఉండమని చెప్తాడు రాజు. మంత్రగత్తె లోపల చాలా సంతోషిస్తుంది. ఒక రాత్రి అదును చూసుకుని మంత్రగత్తె రాజుగారి గదిలోకి వెళ్తుంది. ఒక పదునైన చాకుతో రాజుగారిని చంపేస్తుంది. ఇంతలో అక్కడికి రాణి వస్తుంది. వచ్చిన రాణిని కూడా చంపేస్తుంది. అది చూసి మంత్రి వస్తాడు. చనిపోయిన రాజును చూసి చాలా ఆనందిస్తాడు. మంత్రి మంత్రగత్తెతో అంటాడు, ఆ అమ్మాయి ఎక్కడ? ఆ పిల్ల శరీరం కనిపించట్లేదు. మంత్రగత్తె అంటుంది, ఆ అమ్మాయిని నేను చంపలేను. అమ్మాయి పెద్దదయ్యేంత వరకు. నేను అమ్మాయిని చంపేస్తే మనిద్దరం కూడా చచ్చిపోతాం. మంత్రి అంటాడు, కానీ మనం ఈ అమ్మాయిని కోటలో ఉంచితే పెద్దయ్యాక ఈ రాజ్యాన్ని ఏలుతుంది. ఇక మనల్ని సేవకులుగా ఉంచుకుంటుంది. మంత్రగత్తె అంటుంది, నువ్వేం బాధపడుకో. ఈ పిల్లని మహల్ నుంచి దూరంగా ఆ అడవిలో నా చెల్లి దగ్గర ఉంచి పెంచుతా. అమ్మాయి పెద్ద అయినప్పుడు అమ్మాయిని చంపేద్దాం. మంత్రి అంటాడు, మరి వారిద్దరూ ఆ నిర్మానుష్య ప్రదేశంలో తినేదెలా? మంత్రగత్తె అంటుంది, వాళ్ళిద్దరూ తినటానికి నేను సామాన్ పంపిస్తా. మంత్రి ఆ మాటలకి ఒప్పుకుంటాడు. మంత్రగత్తెతో పాటు రాజుగారి కూతుర్ని మంత్రగత్తె చెల్లెలతో పాటు అడవిలోకి పంపిస్తాడు. మంత్రగత్తె వాళ్ళ చెల్లి మంత్రగత్తె యొక్క సమ్మోహనంలో ఉంటుంది. ఆమెకేం తెలీదు. ప్రతి నెలా కూడా మంత్రిగారు వాళ్ళిద్దరికీ కావాల్సిన రాషన్ ప్రతి నెలా పంపించేవాడు. అలా కొంత సమయం గడిచింది. రాజుగారి కూతురు పెరిగి పెద్దదయ్యింది. ఆ అడవిలోకి రాషన్ తీసుకుని వస్తే వాళ్ళని చూసి అమ్మాయి చాలా సంతోషించేది. కానీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాధపడేది. ఒకరోజు ఒక రాజకుమారుడు ఆ అడవిలో వేట కోసం వస్తాడు. ఎక్కడైతే ఆ రాజకుమారి ఉన్న ప్రదేశానికి ఆ రాకుమారుడు వేట చేసి బాగా అలసిపోతాడు. అలసిపోయిన రాకుమారుడు విశ్రాంతి చెందాలనుకుంటాడు. అప్పుడు అక్కడ నది దగ్గర ఒక గుడిసె కనిపిస్తుంది. గుడిసె వైపు వెళ్తాడు రాకుమారుడు. అక్కడ చూస్తాడు, ఒక అందమైన అమ్మాయి గుడిసెలో ఉందని. రాకుమారి దగ్గరికి వెళ్తాడు. ఆమెతో ఇలా అంటాడు, కానీ ఈ నిర్మానుష్య అడవిలో ఎలా ఉంటున్నారు? రాకుమారి అంటుంది,
నా పేరు దివ్య. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. దానికి రాకుమారుడు అంటాడు, కానీ ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేదు. మీరిద్దరూ అసలు ఏం తింటారు? రాకుమారి దివ్య రాకుమారుడితో అంటుంది, ఎవరో ఒక అతను గుర్రం మీద వస్తాడు, రేషన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎప్పుడూ అంతే. నాకు ఇది కూడా అస్సలు తెలీదు. ఈ రేషన్ ఎవరు పంపిస్తారు? మా తల్లిదండ్రులు వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా తెలీదు. రాకుమారుడు ఈ మాటలు విని చాలా ఆశ్చర్యపోతాడు. రాకుమారితోటి అంటాడు, మీరు ఒకవేళ కోరుకుంటే నేను ఇక్కడే ఆగుతాను. ఎప్పుడైతే ఆ మనిషి ఆహారం ఇవ్వడానికి వస్తారో నేను చప్పుడు కాకుండా అతని వెంట వెళ్ళి తెలుసుకుంటాను అసలు మీకు ఈ సరుకులు ఎవరిస్తున్నారు అని. అయినా మీ అమ్మా నాన్నలు ఎక్కడా? రాకుమారి దివ్య చాలా సంతోషిస్తుంది. రాకుమారుడితోటి అంటుంది, మీరు కనుక నా కుటుంబం గురించి తెలుసుకుంటే మీకు నేను సదా రుణపడి ఉంటాను. రాకుమారుడు ఆ గుడిసెలోనే ఉంటాడు. మరుసటి రోజు ఒక సైనికుడు గుర్రం మీద రేషన్ తీసుకుని వచ్చి ఇంటి బయట రేషన్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. రాకుమారుడు ఆ సైనికుడు వెనకాల వెళ్తాడు. ఆ సైనికుడు గుర్రం మీద ఒక మహల్లోకి వెళ్తాడు. రాకుమారుడు చప్పుడు చేయకుండా సైనికుడి వెంట మహల్ లోపలికి వెళ్తాడు. చూస్తాడు, మంత్రి ఇంకా మంత్రగత్తె సైనికుడితో అంటూ ఉంటారు, ఎలా ఉంది రాజకుమారి? అక్కడంతా బానే ఉంది కదా? సైనికుడు అంటాడు, అవును మహారాజా, అక్కడంతా బాగానే ఉంది. వాళ్ళకి ఇప్పటికీ కూడా తెలియదు ఆమె ఈ కోటకి మహారాణి అని. రాకుమారుడు ఇదంతా వింటాడు. మహల్ బయటికి వెళ్లి కొంతమందిని విచారిస్తాడు రాకుమారుడు. అతనికి అర్థమవుతుంది రాకుమారి యొక్క తల్లిదండ్రులు మరణించారని. రాకుమారుడు తిరిగి అడవికి వెళ్తాడు. రాకుమారికి జరిగిందంతా వివరిస్తాడు రాకుమారుడు. రాకుమారి ఏడవడం మొదలెడుతుంది. రాకుమారుడు రాకుమార్తెతోటి అంటాడు, నువ్వు ఏడవకు. నేను కూడా ఒక రాజకుమారుణ్ణే. నేను నీ రాజ్యాన్ని నీకు అప్పగించే తీరుతాను. రాకుమారుడు ఇలాగని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన రాజ్యానికి వెళ్లి సైనికులను తీసుకుని ఆ మహల్కి వెళ్తాడు. అక్కడ మంత్రకత్తెని కాల్పిచ్చేస్తాడు. మంత్రిని అక్కడి నుంచి తీసుకొచ్చి తన రాజ్యంలో బందీ చేస్తాడు. రాకుమారిని మళ్ళీ మహల్కి తీసుకుని వెళ్తాడు. రాజకుమారి చాలా సంతోషిస్తుంది. ఆమె రాకుమారుడితోటి అంటుంది, మీకు చాలా చాలా ధన్యవాదాలు. నా కోసం ఎంత చేశారు మీరు? దానికి రాకుమారుడు అంటాడు, ఏం పర్వాలేదు. రాజకుమారుడిగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. నేను అందరికీ సహాయం చెయ్యాలి. ఇలా చెప్పి రాకుమారుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు.